సెల్ ఫోన్స్ అన్నా మీరు సైలెంట్లో పెట్టైనా కూడా మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. మీరు అందరూ వచ్చారు. ఐఎమ్ వెరీ సారీ. పార్లమెంట్ ఉంది, మాకు వేరే టైంలో రావడానికి అవకాశం లేదు. ఇదేమో లేట్ అయిపోయింది. 220 kV లైన్ మందిరం విలేజ్ లోపల నుంచి వెళ్తుంటే మన స్ట్రక్చర్ అలైన్మెంట్ మార్చమన్నాం సార్. ఇప్పుడు ఆ టెంపుల్స్ని మనము మారుస్తూ చేస్తూ ఒక నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ టు బి అఫెక్టెడ్ పెరిగాయి సార్. 148 అవుతున్నాయి. ఎందుకంటే టెంపుల్స్ మనం ప్రొటెక్ట్ చేద్దామని సైడ్కి వెళ్తే ఒకసారి మ్యాప్ ఏమైనా చూస్తాం, క్లిక్ చేసి స్కిప్ చేయలేము. చేసుకుంటే దాన్ని బట్టి వికెట్ చేస్తారా? మనం ప్లేషన్ తీసేసుకోవచ్చా? ఎమ్మెల్యే గారు యాజ్ ఆఫ్ నౌ దీనికి ఎండ్ లేదు కాబట్టి ఒకసారి ఇవన్నీ చెక్ చేసి రేపటికల్లా చెప్తాను సార్. నెక్స్ట్ వీక్ డిస్కస్ ఇందులో యాక్చువల్గా 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజిషన్లు పడ్డాయి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు. 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిందాక వెయిట్ చేస్తారా రిజిస్ట్రేషన్కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి విల్లింగ్ చూపించారు. ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక 37 మంది యాక్చువల్గా చెప్పారు కేవలం, అది 9%. తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక 46 మంది అంటే 22% చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాంటి ఆ రైతు సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని. రానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరీబు, రోడ్ హెడ్, వీటి గ్రామకంఠం, వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు. ఇంకా కూడా వాళ్ళకి 15 రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము, మరొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం 29,233 మంది రైతులు. వాళ్ళకి 69,421 ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ 61,793 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కేవలం కావాల్సినవి 7,628 రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్సు 7,628. దీంట్లో కూడా ఏంటంటే మనకు కోర్టు కేసుల్లో 312 పెండింగ్ ఉన్నాయి. ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడే చెప్పాను, ఆ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో 921 ప్లాట్లు. తర్వాత దీంట్లో రోడ్డు హిట్స్ వల్ల ఒక 111 పెండింగ్ ఉండేది, అంటే రోడ్డు హిట్స్ దాంట్లో పెండింగ్ పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా చనిపోయి వాళ్ళ కొడుకులకో కూతుర్లకో వారసత్వం ఇవ్వాలంటే వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి, దాని మీద పెండింగు ఒక 184 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్తో ఉండే ఎన్ఆర్ఐస్ ఉన్నారు విదేశాల్లో. మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక 436. ఈ బ్యాలెన్స్ యాజ్ టీజ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉండేది ఈ 7,000 చెల్లెల్లో ఒక 1,697. అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా పేరెంట్స్ చనిపోయి ఉండొచ్చు, కోర్టు కేసు ఉండొచ్చు, బ్రదర్స్ మీద డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇవి కాకుండా ఈ 7,628లో రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా ఉండేది 1,697. రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అయితే 19కి వచ్చినాయి. అంటే నంబర్ తగ్గిపోయే కొంది
తగ్గిపోతూ ఉంది. తర్వాత ఉండవల్లి ఏదైతే రైతు సోదరులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి లాటరీ కూడా వేయటానికి నిర్ణయించారు. త్వరలో లాటరీ వేస్తున్నారు. ఇప్పుడే మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, తర్వాత శ్రావణ గారు చెప్పారు పెన్షన్స్, హెల్త్ కార్డ్స్ విషయం, స్కిల్ డెవలప్మెంట్ విషయం కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత స్కిల్ డెవలప్మెంట్ ఇంకా బెటర్గా చేసి వాళ్ళకి ఏదైనా జాబ్స్ వచ్చేటట్టుగాను ఆ విధంగా అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎఫ్ఎస్ఐకి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసాము. ఎఫ్ఎస్ఐ కొంత పంచమని రైతులు అడిగారు. ముఖ్యమంత్రి గారిని అడగట్టు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్టడీ చేయమన్నారు. దాని మీద ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. R5 జోన్కి సంబంధించి కూడా దాని కోర్టులో ఉంది. దాన్ని విత్డ్రా చేయడానికి ఏజీ గారితో మాట్లాడాము. దానికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు యాక్చువల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అసైన్మెంట్ ల్యాండ్ సంబంధించి అది కూడా కోర్టు పరీక్షలో ఉండటం వల్ల దాని కోర్టు కోర్సు కూడా విత్డ్రా చేసి దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. డిపిఆర్లు తయారు చేసి ఆ డిపిఆర్ అధికారులని శాసనసభ్యులకి శ్రావణ గారికి ఇవ్వన్నాం. ఆయన మళ్ళీ రైతు సోదరుతో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, సజెషన్ చెప్తున్నారు. అయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా ఇంకోసారి కూడా కూర్చొని ఇమీడియట్గా టేకప్ చేయడం జరుగుతుంది.